అమరావతి అనంతవరంలో వన మహోత్సవం పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. పార్కులో మొక్కలు నాటిన నేతలు. కాపుల మీదే కేసులు తిరగడోడాలి అనుకునేవారు నాపై కేసు పెట్టకుండా ఉంటారా? కూటమి పాలకులపై అంబటి ఫైర్. ట్విట్టర్ వేదికగా కేసు నమోదుపై స్పందించిన మాజీ మంత్రి. తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం ఉన్నాయి. 11 మంది మృతికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించిన శోభా కరంద్లాజే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్. కమలనాథులపై సిద్ధరామయ్య ఫైర్. కుంభమేళాలో 50 నుంచి 60 మంది చనిపోతే మేమేమైనా అన్నామా అని కౌంటర్. 11 మంది చనిపోతే ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు సీరియస్. సుమోటోగా తీసుకున్న న్యాయస్థానం మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ. సుధాకర్ నాయుడు ఫిర్యాదుపై హైకమాండ్ ఫోకస్. ఎమ్మెల్యే దగ్గుబాటి, సుధాకర్ చర్చలు, ఇరువురిని ప్రశ్నించేందుకు కోవెలమూడికి బాధ్యతలు. బెజవాడలో డ్రగ్స్ పట్టివేత. ఢిల్లీ నుంచి బెజవాడకు తరలిస్తున్న 3 అరెస్ట్. 2 లక్షల విలువైన మేతా డ్రగ్స్ సీజ్. విజయనగరం జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. 9 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్న అధికారులు. ఆటో సీజ్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దొంగల భయం. తాళం వేసిన ఇళ్లే టార్గెట్. 8 ఇళ్లలో చోరీతో భయాందోళనలో స్థానికులు. విశాఖ ఆర్కే బీచ్లో పర్యావరణ దినోత్సవ వేడుక. భారీ ర్యాలీ, పర్యావరణంపై అవగాహన. గుంటూరులో పర్యావరణ దినోత్సవ వేడుక. మెగా క్లీనింగ్ క్యాంప్ నిర్వహణ. పాల్గొన్న ఎమ్మెల్యే నసీర్. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు. వరంగల్లులోని ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో ఘరానా మోసం. కస్టమర్ల పేర్లపై అక్రమ ఖాతాలతో చీటింగ్ చేసిన బ్యాంక్ మేనేజర్ శివకృష్ణ అండ్ గ్యాంగ్ నకిలీ ఆభరణాలతో 43 లక్షల రుణం తీసుకున్నట్టు దర్యాప్తులో వెల్లడి. శ్రీశైలం జలాశయంలో శరవేగంగా మరమ్మత్తు పనులు. రేడియల్ క్రస్ట్ గేట్ల మెయింటెనెన్స్ పనులు వేగవంతం. క్రమంగా నీటి మట్టం పెరగడంతో స్పీడప్ చేసిన అధికారులు. దేశ రాజధాని ఢిల్లీలో అగ్ని ప్రమాదం. 2 బస్సులు ఢీ. చెలరేగిన మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది.